వాయునాడు ప్రాంతం గురించి మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే అక్కడ ప్రజలు అల్లకల్లోలంలో ఉన్నారు. పైనుండి మట్టి శిలలు కింద పడి ఇల్లంతా మునిగిపోయింది. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో, ఎవరు విడిపించబడ్డారో మొన్న ఇందాక జేసీబీ పెట్టి తీస్తూ ఉంటే చేతులు కాళ్ళు వస్తూ ఉన్నాయి. మర్చిపోయే దేవుడు కాదు. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మర్చిపోయే దేవుడైతే కాదు. ఆయన సృజించిన తన ప్రజలను ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఇంకా ఆ శిథిలాల కింద ఇంకా ఎంతమంది శవాలు ఉన్నాయో, ఎంతమంది బ్రతికున్నారో ఇంకా తెలియదు. ఇప్పటివరకు ఎంత 1000-1500 మంది చనిపోయింది. 1000 మంది దాకా చనిపోయారు. ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు విడిపించాలని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆయన పాదాలు పట్టుకుని అందరం స్తోత్రం 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 బిగ్గరగా ప్రతి వారి నోర్లు తెరవాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఇదిగో ప్రభువా, వాయునాడు నాయన ఒక్కసారి ఆ ప్రాంతాన్ని మీ పాద సన్నిధి తీసుకొస్తున్నాం తండ్రి. నాయన నువ్వు కరుణించు, కటాక్షించు, కృపచూపు నా తండ్రి. నాయన ఎందువలన జరిగిందో ఈ సంఘటన, ఎందువలన జరిగిందో ఈ సన్నివేశం మాకైతే తెలియదు కానీ ప్రభువా, నాయన భయంకరమైన పరిస్థితుల నుండి ప్రజలను నీవే విడిపించు నా తండ్రి. నువ్వు మర్చిపోయే దేవుడవు కాదు ప్రభువా, విడిచిపెట్టే దేవుడవు కాదు నా తండ్రి. ఒక్కమారు ఆ ప్రజలను నాయన విడిపించు ప్రభువా. ఇంకా ప్రాణాలతో ఎంతమంది కింద కొట్టుమిట్టాడుతున్నారో ప్రభా, వారందరూ ప్రభా నీ వాయువు వారికి పంపించిన తండ్రి అయ్యా, వారిని జీవింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చనిపోయిన కుటుంబాలకి ఆదరణ కలిగించండి ప్రభా, ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా. నాయన అక్కడ నీరు లేక నా తండ్రి, అక్కడ ఆహారం లేక ప్రభా, అక్కడ నాయన నిత్యావసర వస్తువులు లేక ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో ప్రభా, వారందరికీ నువ్వు సహాయాన్ని పంపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయాన్ని పంపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయాన్ని పంపించండి నా తండ్రి. ప్రభా అక్కడ అప్రమత్తం చేయండి ప్రభా. నాయన గవర్నమెంట్ వ్యవస్థని ప్రభా, సహాయక చర్యలని ప్రభా మీరు అప్రమత్తం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. వారికి అయినా కష్టపడిన తండ్రి ప్రభా, సహాయక చర్యలని ప్రారంభించినటువంటి వారికి నాయన, మిలిటరీ వారికైనాను ప్రభా, పోలీస్ వారికైనాను ప్రభా, నాయన అక్కడ ఉన్నటువంటి నాయన జేసీబీ వారికైనాను ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన నీవు సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అక్కడ ప్రజలు నాయన సురక్షితంగా బయటికి రావాలి నా తండ్రి. ఆ గొప్ప కార్యాలైనా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ కను దృష్టి దాని మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే గొప్ప కార్యాలు జరిగించిన తండ్రి, సమస్తాన్ని సద్దుమణిగేటట్టు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.